రాక్షసులకు గురువు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కుట్రలు కుతంత్రాలు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్లు. 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే. పాలేరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చనిపోయినా చరిత్రలో నిలవాలి, మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టం, జంపనవాగులో ఏడాదంతా నీళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. ఎందుకంటే రాక్షసుల గురువు కేసీఆర్. మరి అప్పుడప్పుడు కూడా మాకు కూడా కేసీఆర్ గురువు అంటే ఇప్పుడు నువ్వు మరో రాక్షసుడు అంటే అంటే స్వాగతించినట్టే కదా. అంటే రాక్షసుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు మరో రాక్షసులు అయినట్టే కదా. సరే ఓకే, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కుట్ర ఇంకా పుసుకునే అదేంది దాని పేరు ఏమంటారు, మాయల మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా. శాతవాడి చేస్తుండని అడ్డం తలుగుతుండని కూడా ఇక్కడ నువ్వు చెప్పేది ఉండే వీళ్ళు రాసేది ఉండే కానీ మర్చిపోయినట్టు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అంటే మనం కట్టినే కాదుగా, వాళ్ళు కట్టినే ఇయనీకి ఇంకా రెండో విడత ఏప్రిల్ దాకా వెయిట్ చేయాలన్నట్టు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్లు. మరియు అవినీతి జరిగింది, ఆగమాగమైంది, తెలంగాణ రాష్ట్రం సత్యనాశ చేసిండు, జైల్లో వాడేద్దాం, ఈడ్చుకొద్దాం, ఇవన్నీ మాటలు చెప్పిన కేసీఆర్ మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు మీకు 2 సంవత్సరాల అధికారం వచ్చి ఏమాత్రమన్నా ఏదో అంటారు చూడు, చెప్పడానికి స్థిరం లేకున్నా అయినట్టు ఇజ్జత్ ఉండాలన్నట్టు అన్నీ చెప్తివి, ఒక్కటన్నా ముంగటేస్తావా, గజం గజం ఎగురుతావు, మళ్ళీ ఏం అడపాసలేదు. ఈ కార్ కేసు అన్నాడు, తర్వాత కాళేశ్వరం అన్నారు, ఇన్ని కేసులు అన్నారు, కనీసం ఏ ఒక్కటి ఫైల్ కూడా ముందుకు రాలేదు. అవే విచారణ జరుపుకుంటూ 2 సంవత్సరాలు అవుతుంది. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళంతా దోస్తులట. వాళ్ళు ఏమనుకురట అంటే ఇట్లా ఇగో వెలుముళ్ళ పాలన అయిపోయింది కదా, మరి రెడ్డోళ్ళ పాలన ఉంటే మేమన్నా ఉండాలి, మీరన్నా ఉండాలి, అందుకోసం ఏంటంటే ప్రజల మధ్య ఓ చర్చ లేవట్టాలి, ఎప్పుడు ప్రజల్లో మనదే ఉండాలి, అయితే కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డా అనే మాటలకు తావునిచ్చుకోవడం కోసం ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అంతేనట. అందులో భాగంగానే 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే. పుష్కున ఈ 2026 అయిపోగానే జీవితపోతాము, ఇక మళ్ళీ మేము గెలవము అని చెప్తాడా? చెప్పరు కదా. ఇది ప్రజలు చెప్పాలి కానీ ఇప్పుడు పార్టీలే చెప్తాయి. ఇప్పుడు 2000 అసలు 34 అంటే నువ్వు తక్కువనే రాసుకోవచ్చు, ఇంకా 2100 దాకా మేమే ఉంటామని చెప్పేది ఉండే. సరే, పాలేరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చనిపోయినా చరిత్రలో నిలవాలి సార్, ఇద్దరే నిలుస్తారు సార్, వాడు దొంగ వాడు మంచోడు, మీరు ఎటువైపు ఉన్నారు ఏంది అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే చనిపోయినా చరిత్రలో నిలవాలి అంటే మొన్న చూసినాం కదా ఒకటి, ఒక అమ్మాయి ఎన్నడూ లేని విధంగా ఎవరు ఊహించని విధంగా రైలు పట్టాల మీద కారు నడిపింది, చరిత్రలో నిలిచిపోయినట్టే కదా. అంటే ఆ రకంగా జరుగుతున్నటువంటి అంశాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయి. మరి ఇక మీరు దొంగల పక్షానురా దొరల పక్షానురా ఇక అనేది మీరు తెలుసుకోవాలి. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టం, ఇది కూడా చెప్పకపోయినావు సారు. సీఎం కావడం నా అదృష్టము, ఇదంతా కాంగ్రెస్ పార్టీది కాదు, నా అదృష్టమే అని చెప్పాలి కదా. జంపనవాగులో ఏడాదంతా నీళ్లు, మరి పూర్తిగా నిండినే లేదో, మొన్న నేను పోయినప్పుడు అయితే సగానికి తక్కువనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సారు, మీరు ముఖ్యమంత్రి కాకపోతే ఎట్లా. నెక్స్ట్, భూబకాసురులు కబ్జాదారులు హత్యలు చేసేటోళ్లకు రాష్ట్రాన్ని దోచుకునేటోళ్లకు రాక్షసులకు కేసీఆర్ గురువులాగా మారారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. శకుని మామ పన్నాగాలు వండినట్లు దుర్యోధన వంశాన్ని వెంట పెట్టుకుని ప్రజాపాలనను పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో నర్సింగ్ కళాశాల ప్రారంభం, మున్నేరు లింకు కెనాలు, జేఎన్డీయూతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. అనంతరం పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉన్నారని, మరీచా సుబాహులో అంటూ ఒక 5వ పేజీ అంటూ ఒక వార్త, దాంట్లో భాగంగానే అసలు ఈ కథ చూసుకుంటే శుక్రాచార్యుడు అనే ఒక టెర్రరు ఒక గురువు ఉంటాడు. ఈ మిగతా ఒక స్టోరీ చెప్పిండు గతంలో కేసీఆర్, ఆయన చెప్పిన పద్ధతిలోనే ఈయనను వివరించుకొచ్చే ప్రయత్నము మరి రేవంత్ రెడ్డి చేస్తుండే. ఈ పత్రికలు రాస్తున్నా అర్థం కాలేదు కానీ మొత్తానికైతే ఇందులో వచ్చిన ముచ్చట్ని చెప్తా ఉన్నాము. శుక్రాచార్యునితో ఈ విధమైనటువంటి ఒక టాపిక్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఏదో పెట్టి
ఇక మొత్తానికి మాయల మంత్రాలు చేస్తుండు, మా మీద చేతబడి చేస్తుండు, మా ప్రభుత్వాన్ని గూలగొట్టాలనుకుంటుడు. మళ్ళీ మీరు పుసుకున్న ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నేను సీఎం గుండి మీ బిడ్డగా ఏమైనా పని చేస్తా, లేకపోతే నా ఇజ్జత్ పరుగు పోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సారు. అయితే గతంలో కేసీఆర్ ఏం చేసేదంటే ప్రజల నాడి పట్టుకోనికి ఏదైనా సాత్రాలు వేసేది, ఏదైనా కథలు చెప్పేది, అది ఆయనకు సూట్ అయ్యేది. సో దాన్నే కాపీ కొడటానికి రేవంత్ రెడ్డి శత విధాల ప్రయత్నిస్తుండు కానీ అంతలేదు. ఎందుకంటే ఇద్దరు సేమ్ కాదు కదా, ఒకటైనప్పటికీ సేమ్ కాదు. అట్లా బ్రిటిష్ వారి కన్నా బీజేపీ డేంజర్. దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటం. సిపిఐ శతాబ్ద ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి చెప్పాలంటే ఈ మాట నువ్వు అనాల్సింది కాదు సారు. ఎందుకంటే ఇక దేంతో నవ్వుతారో, మేమైతే నోటితో నవ్వుతున్నాం. కానీ బ్రిటిష్ వారి కన్నా బీజేపీ డేంజరు, బీజేపీతోటే అభివృద్ధి సాధ్యం అన్నటువంటి నీ నోరు కూడా ఒకసారి మరి తెలుసుకోవాలి. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీకి అండగా కోరుతాము, బీజేపీని కలుస్తాము, అవసరం అనుకుంటే 100 సార్లు పోతా నేను అని చెప్పినటువంటి. ఇలా మళ్ళీ బ్రిటిష్ వారి కంటే బీజేపీ డేంజర్ అనే మాట వచ్చింది చూడు, అది నీకే తెలియాలి. ట్రంప్ నాకు మోడీ సరెండర్, బ్రిటిష్ వారితో కలిసి ఆర్ఎస్ఎస్ దేశద్రోహం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అంటూ. ఇక ట్రంప్ నాకు మోడీ కనబడుతుండా, ఇంకోరు భయపడుతుర్రా అంటే ట్రంప్కు మోడీ చెప్పే సమాధానాలు కూడా ఏదో మౌనం ఒక భాష, ఆ భాషలో ఉన్నాడో, లేకపోతే నిజంగానే సరెండర్ అయిందా, సరెండర్ అయితే మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చెప్పుకరావడం మస్తుగా చెప్పొచ్చు. వెనకడ మా తాత గుర్రాలు ఉండే, గుర్రాల మీకించి ఇట్లా గుర్రం ఎంత దూరం ఉరిస్తే అంత దూరం మాదే ఈ మైదానం అంతా అన్నట్టుగా. కాకపోతే మా తాత గుర్రం మీకించి ఆరి కింద పడ్డాడు, ఇప్పుడు మాకేం లేకుండా అయింది అనే మాటలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తారు. విశ్లేషణ చేయడం వచ్చా, అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.